ప్రతి ఒక్కరికి పరిటాల రవి అభిమానులను కానీ ఇతరులు కానీ ఒకటే వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే ఇక్కడ. పరిటాల రవీంద్రను చంపబోతారు, తనను చంపుతారు అని తేదీతో సహా తన అనుచరులకు కానీ కూడా చెప్పిన పరిటాల రవీంద్ర ఆ కొద్ది కాలం పాటు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు? ఎందుకు తల దాచుకోలేకపోయారు? తల దాచుకుంటే అది పిరకతనం అవుతుందండి ఎవరికైనా. ఇప్పుడు నేను కూడా మా ఆయన్ని నా దగ్గర లేరు అయినా మా ఆయన చేసింది కరెక్ట్ అనుకుంటాను. నేను మా ఆయన పోయి ఎక్కడో మా ఆయన బతికితే తిరిగి వస్తే ఆయన పిరకవానిగా చూడండి. ఇక్కడ తీసుకుంటే మీ పరిటాల రవీంద్ర అంటే ఒక పులితో సమానం. నాతో కూడా అన్నారు ఎక్కడైనా వెళ్దామా అని కూడా అన్నారు. పులి వేటకు వెళ్ళేటప్పుడు 2 అడుగులు వెనక్కి వేసే తర్వాత ముందుకు పోతుంది. అలాంటప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తే పోయేదేముంది? ప్రాణాలు పులిగానే ఉంది కానీ వెనక్కి వేయలేదండి. నేను చనిపోయినా పర్వాలేదు, నా వాళ్ళు బాగుండాలని కోరుకునే వ్యక్తి పరిటాల రవి గారు. నేను బతికుండాలా, ఎవరైనా పాడైపోని, నేను ఒక్కడు బాగుంటాయి చాలు అనుకోనింటే బయటకు ముందుకు వెళ్ళిపోయిండేవాడు. కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయాల. నేను పోయినా పర్వాలేదు, నా గురించి వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అందరూ బాగుండాలా, పోతే నేను ఒక్కడే చనిపోతా, వేలాది మంది లక్షలాది మంది నన్ను నమ్ముకున్న వాళ్ళు ప్రాణాలతో ఉంటే చాలా అన్నాడు. అంటే వీళ్ళందరినీ అనేది తగరకుంట ప్రభాకర్ని కానీ, ఈ శిక్షా వాళ్ళని కానీ, అదేవిధంగా మన చమనన్న కానీ, మధుసూదన్ రెడ్డిని కానీ, ఇట్లా వాళ్ళని దాదాపు ఒక 10 మందిని బయట, పోతల సురేష్ని కానీ, ఆర్కే అని ఆయన్ని కానీ, ఇట్లా వాళ్ళందరినీ కూడా బయటికి పంపించండి. మా ఆయన మిమ్మల్ని చంపుతారు మీరు పదాన్ని పంపించి మాత్రం ఆయన మాత్రం అండగా నిలబడ్డాడు. ఆయన అండగా మీరందరూ పోండి, ఏదన్నా జరిగితే నాకు జరిగినా కూడా మీరు రావద్దండి అని పంపించిన వాళ్ళు వీళ్ళందరూ. తగరకుంట ప్రభాకర్ అన్నయ్య ఉన్నట్లే చనిపోయాడు, చంపిరి. ఆర్కే వెంకటేశ్వర ఆయన్ని అన్నయ్య ఉన్నట్లే ఇంకా 20 రోజులకు అన్నయ్యని చంపుతాడని ఆయన్ని చంపారండి. అయినా కూడా ఈయన అక్కడికి వెళ్ళా, ఈయన కూడా నేను చనిపోయి చమ్మని అట్లా అంటే వాళ్ళు కూడా నేను చనిపోయినా మీరు రావద్దని అని చెప్పిండే వ్యక్తి. అంటే ఆయనకు తెలుసు కదండి నన్ను చంపుతారని. ఇప్పుడు నేనేం పోయి తల దార్చుకుంటా, నేను నా పిల్లలు కాదు కదా ముఖ్యం, నా భార్య. కానీ ప్రజలు నాకు ముఖ్యం, వాళ్ళందరూ బాగుండాలన్న ఆలోచనతో నేను పారిపోతే నేను పిరికవాడిలాగా అవుతాను, అందరూ ఇంకా భయపడి ఇంకా చంపుతారనే, మిగతా వాళ్ళని కూడా చంపుతారని నేను లేకపోతేనే భయంతో ఇక్కడే ఉన్నాడు. నేను చనిపోయినా పర్వాలేదు, అందరికీ అండగా ఉండాలని ఇక్కడ మొండిగా ఉన్నాడండి. అట్లా వ్యక్తులేనండి ఈరోజు ఒక ఇదనేది. మేము కూడా గ్రేట్గా ఫీల్ అవుతాం. అంటే పరిటాల రవీంద్ర గారు చనిపోయిన తర్వాత అందరూ ఏడ్చాం, మా డ్రైవర్లతో మొదలుకొని అందరూ ఏడ్చాం. మేమంటే లేడీస్గా అనుకుంటాం కదా, పోయినింటే ఈరోజు తిరగొచ్చు కదా, ఇంటికి వస్తే ఇంట్లో గట్టిగా అరిసేసారు మా అమ్మోళ్ళు, మా ఆడబిడ్డలు, మా డ్రైవర్లు, పని చేసేవాళ్ళు కూడా. మా అన్నయ్య కూడా అట్లా పోయినింటే ఈరోజు తిరగొచ్చు కదా. పరిటాల రవీంద్ర గారు అనంతరం మీ డిమాండ్ వరకు సిబిఐకి కేసు ఇచ్చారు. సిబిఐ కేసు కూడా సరిగా లేదు, సరిగా విచారించలేదు, నాకు న్యాయం జరగలేదని మీరు న్యాయ పోరాటం చేస్తామన్నారు ఆ రోజు. ఆ న్యాయ పోరాటం ఏమైందండి? సిబిఐ అయితే సరిగ్గా చేయాలని మా సారు ఈరోజు ఆ కేసు కొంతవరకన్నా మేలు జరిగిందంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా హెల్ప్ఫుల్గా పాపం సార్ కూడా సపోర్ట్గా ఉండి, సార్ కూడా పాపం బాగా అందరినీ అక్కడ ఎర్రంనాయుడు గారు చనిపోయారు, ఇప్పుడు ఎక్కడున్నాడో కానీ ఆయన కూడా అక్కడ ఉండి ఎక్కడైనా తీసుకెళ్ళాలా, నేను పోవాలంటే నాకేం తెలియదు కానీ కొంతమంది దగ్గర కూడా కలిపి మా కేసు మళ్ళీ అది నీట్గా కూడా సెట్ చేయించాను. ఇంకా బాగా నీట్గా చేయాలంటే పెద్దలు కూడా బయటకు రావాలా, కొన్ని చేయలేని పరిస్థితి చేయలేదు. ఇక్కడ తీసుకుంటే మేడం, మీకు ధర్మవరం ఎమ్మెల్యే వర్ధాపురం సూరి గారికి మధ్య గ్యాప్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకు ఆ గ్యాప్ అంటారు? రాజకీయాలు తప్ప వేరే ఏదైనా చెప్పండి, నేను మాట్లాడతాను, అవన్నీ అనవసరం. అంటే ఎవరి గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదండి. ఒక మంత్రి స్థాయిలో ఉన్నా నేను ఎవరి గురించి కామెంట్, ఎవరైనా నా జిల్లా అనంతపురం జిల్లా 14 నియోజకవర్గాలు బాగుండాలా అని కోరుకునే వ్యక్తి ఎవరికన్నా ఉందో లేదో తెలియదు కానీ నాకైతే ఉందండి. అంటే గతంలో పరిటాల రవీంద్ర గారి వారసుడు గారు శ్రీరామును అంటే 2019 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా? అది ఏదేమైనా మా ఇంట్లో రాజకీయంగా కానీ ఏదన్నా కార్యం ఏదన్నా జరిగినా సీఎం గారి ద్వారానే జరుగుతుందండి. అంటే ఇక్కడ తీసుకుంటే మీ కుటుంబంలో 2019 ఎన్నికల్లో సైతం ఒక టికెటే ఇస్తామంటే మీరు టికెట్ వద్దని శ్రీరామ్కి ఏమైనా ఇప్పించే అవకాశం ఉందంటారా? నేను నా కొడుకు మాట్లాడుకొని ఏదైనా ఎవరు అనేది కూడా చూసుకుంటాం. ఎందుకంటే నేను కూడా 2 కావాలనే కొట్లాడతాం.